విజయసాయి రెడ్డి గారితో ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు. రాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారని చెప్పారు. ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఐ am not at liberty to disclose. కానీ ఒక విషయం, నా బిడ్డలకు సంబంధించిన విషయం కాబట్టి, అది నా పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకుందని భావిస్తూ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం. సాయిరెడ్డి గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ టైం లైన్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీద, అంటే మా అమ్మ మీద కంపెనీ షేర్స్ తనకే చెందాలంటూ లీగల్గా కేసు వేసిన తర్వాత నేను కొన్ని వాస్తవాలను బహిరంగంగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలియాల్సిన విషయాలుగా కొన్ని విషయాలు నేను బయట పెట్టడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారితో, సాయిరెడ్డి గారితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి, సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టించి నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ అమ్మగారు విజయమ్మ గారే బహిరంగంగా లేదు, సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాలలో వాస్తవం లేదు అని చెప్తూ, వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం చెప్తూ, ఒక బిడ్డ ఇంకో బిడ్డకు ద్రోహం చేస్తుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తున్నానని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. ఆ టైం లైన్లో, ఆ సినారియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి, ఇలా షర్మిలమ్మ విషయాలన్నీ బయటపెట్టింది, నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట, అలా ఎలా కుదురుతుంది సార్, రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్లో మీరు నేనే కాదు సార్, ఆ డిస్కషన్స్లో చాలాసార్లు షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? నా వల్ల కాదు, ఈ ఒక్కసారికి ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకున్నారట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు, ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు రాత్రి 7 గంటలకి ప్రెస్ మీట్ పెట్టాయి అని చెప్పారట. దానికి సాయిరెడ్డి గారు లేదు సార్, నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పాను కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేనైనా నా మైండ్ అయినా దీన్ని అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి కదా, నేను పెట్టాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి అని కోరారట. తర్వాత సాయిరెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది సాయిరెడ్డి గారు ఎలా అయితే నాకు నరేట్ చేశారో అలాగే నేను మీకు నరేట్ చేయడం జరిగింది. దీంట్లో ఫుల్లంతా కూడా అబద్ధం లేదు, నేను యాడ్ చేసి చెప్పింది అంతకంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా? నాకు చాలా బాధేసింది. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు. క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది, ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము, ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు, ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను. బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు, నాకు వీలు కాదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్. అమ్మకు అన్ని విషయాలు తెలుసు, విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు, నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే, నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు బ్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నతమైన క్యారెక్టర్. 40 నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట, ఈయన రాసుకున్నారట. ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్